హలో గైస్, నాకైతే చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. పార్సల్‌కి కాస్ట్ ఎంత అయింది ఏంటిది బ్రో అనేసి. నేను ఈ వీడియోలో అయితే మీకు మొత్తం చెప్పుతా. ఫస్ట్ మనం బండి రైల్వే స్టేషన్‌కి పట్టుకెళ్ళిన తర్వాత మనకు ఓ ఫార్మ్ ఇస్తాడు వాడు. ఆ ఫార్మ్ అనేది మనం ఫిలప్ చేయాలి. అసలు ఆ ఫార్మ్ ఏంటిది బ్రో అంటే మన బైక్ డీటెయిల్స్ మొత్తం అందులో రాయాలి. అసలు బైక్ డీటెయిల్స్ అంటే ఏంటిది బ్రో అంటే ఇప్పుడు మన బండి నెంబర్ ప్లేటు, మన చేజ్ నెంబరు, బండికి సంబంధించిన ఆర్సీ కార్డ్‌లో ఏమైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫార్మ్‌లో ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత బండి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ అంటే ఏంటి బ్రో అంటే నీకు బండి సేఫ్టీకి ఏం మన గీతలు పడకుండా ఇట్లా బండి ప్యాక్ చేస్తారు కదా! దానికి రూ. 500 నీకైతాయి. ఇది సెపరేట్. వాళ్ళకి రూ. 500 ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు బండిని మొత్తం పార్సెల్ చేసి ట్రైన్‌లో ఎక్కిస్తారు. సో, అసలు ట్రాన్స్‌పోర్ట్‌కి ఎంత అయితాయి? మంచిర్యాల నుంచెల్లి వైజాగ్‌కి వెళ్ళిన. నాకు రూ. 2000 అయింది. మరి తక్కువనే అయింది కదా బ్రో అంటే నేను వాల్యూ అనేది తక్కువ రాసుకున్నాను. నీకు తక్కువ, ఎక్కువ అనేది ఏముండదు. నువ్వు ఫార్మ్‌లో వాల్యూ రాసుకున్న దాన్ని బట్టే ఉంటది. అసలు వాల్యూ అంటే ఏంటిది బ్రో అంటే ఇప్పుడు సపోజ్ నీ బండి మిస్ అయిపోయింది ఎక్కడనో. ఆ రైల్వే స్టేషన్ ఇచ్చేసినావు, ట్రైన్ ఎక్కిచ్చినావు, వైజాగ్ రాలే బండి. అది ఎక్కడనో మిస్ అయింది. రైల్వే స్టేషన్‌లే ఎక్కడనో పోయింది బండి. పోతే నేను ఎంత రాసుకున్నా రూ. 20,000 ఆ పేపర్‌లో వాల్యూ రాసుకుంటే నాకు రూ. 2,000 ట్రాన్స్‌పోర్ట్ అయింది. సో, నా బండి మిస్ అయింది. నాకు రూ. 20,000 రీఫండ్ వస్తది. ఒకవేళ నా బండి వాల్యూ 1,00,000 నాకు బండి పోతే 1,00,000 మీరు ఇయ్యాలని చెప్పేసి నువ్వు 1,00,000 అందులో వాల్యూ నువ్వు రాస్తే నీకు ఇక్కొంచెల్లి వైజాగ్ ట్రాన్స్‌పోర్ట్ ఎంత అయితది? 10,000 దాకా అయితది. లేదు బ్రో నా బండి 2,00,000 బ్రో. నా బండి 2,00,000 నా బండి మిస్ అయితే నాకు 2,00,000 ఇవ్వాలంటే నీకు వాల్యూ నువ్వు ఏం రాసుకోవాలి ఆ ఫార్మ్‌లో 2,00,000 అని రాసుకోవాలి. కానీ నీకు ఇక్కొంచెం అక్కడ ట్యాక్స్ ఫండ్ ఎంత అయితది? అంటే నువ్వు వాల్యూ ఎంత రాసుకుంటే నీకు బండి ట్రాన్స్‌పోర్ట్ అనేది అంత పెరుగుతది. సో, నీకు బండికి ఇంత పార్సెల్, అంత పార్సెల్ అనేది ఏముండది. నీకేంటి నువ్వు ఫార్మ్‌లో రాసుకున్న బండి వాల్యూ దాన్ని బట్టే నీకు ఇక్కొంచెం అక్కడికి ట్రాన్స్‌పోర్ట్‌కి ఖర్చయితది అంతే. ఇక్కడ నుంచెల్లి వైజాగ్‌కెళ్తున్నావు. వైజాగ్‌కెళ్తున్నావు కాబట్టి బండికి కూడా ఒక జనరల్ టికెట్ తీసుకోవాలి. సో, బండికి కూడా టికెట్ కంపల్సరీ ఉండాలి. సో, ఇంకా మీకు అర్థం కాకపోతే ఇట్లా కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. మీకోసం ఒక పెద్ద వీడియో తీసి యూట్యూబ్‌లో నేను పెడతా. థాంక్ యూ గైస్.